దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రియమైన వర్లారా, మరి ఈరోజు మనము నిర్గమాకాండము 16వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని మనము చూడబోతా ఉన్నాం. మరి క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు లేదా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక రీతిలుగా కొన్ని కొత్త విషయాలు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. బహుశా చాలా సార్లు మనము అది చదివిన భాగమై ఉండొచ్చు, కానీ నూతనమైన కోణంలో దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. సో అందుకే ఆయన సన్నిధికి వచ్చి మనము ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు దాని యొక్క ఎక్స్పీరియన్సెస్ మనం ఎప్పుడు కూడా పొందుకుంటూనే ఉంటాం. ఓన్లీ థింగ్, మనము సమయము దేవుని సన్నిధిలో ఆయన వాక్య ధ్యానం కొరకు మనము కేటాయించినప్పుడు మరి అది ఆ సమయం ఎప్పుడు కూడా మనకి బ్లెస్సింగ్ గానే ఉంటుందని నమ్ముతా ఉన్నాను. మనము చూస్తూ ఉన్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు ఆయన వాగ్దానము నెరవేర్చే ప్రక్రియలో దేవుడు వారిని ఐగుప్తు ప్రాంతానికి నడిపించాడు. ఐగుప్తులో భయంకరమైన శ్రమల్లో వారిని నడిపించాడు. వారిని వృద్ధిపరిచాడు, అభివృద్ధిపరిచాడు. మహాజనముగా వారిని దేవుడు నిర్మించాడు. ఆ నిర్మించిన మహా జనాంగాన్ని దేవుడు ఆ ప్రాంతం నుంచి విడిపించడానికి ఫరోతో ఒక విధంగా చెప్పాలంటే దేవుడు యుద్ధమే చేశాడు. ఫరో యొక్క హృదయ కాఠిన్యానికి, దేవుని యొక్క ఔన్నత్యానికి జరిగిన సమరంలో దేవుడు విజేతగా నిలిచి, ఆయన ఒక రక్షకుడిగా నిలిచి ఐగుప్తు ప్రాంతం నుంచి తన ప్రజలైన తన జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలును ఆయన కనాను దేశమైన వాగ్దాన ప్రదేశంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మనము చూస్తూ వచ్చాము ఒక్కొక్క అధ్యాయంలో దేవుడు చేసిన కార్యాలు, ముఖ్యంగా వారి పక్షాన దేవుడు యుద్ధం చేసి నడిపించిన ప్రతి విధానాన్ని మనము చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు విమోచించబడిన ఈ ప్రజలు అరణ్య మార్గంలో నుంచి వారు నడిపించడానికి దేవుడు ఆయన ఇష్టమై ఉన్నది. ఆయన ముఖ్యంగా ఆ మెయిన్ హైవేలో నుంచి కాకుండా, అంటే మెయిన్ రహదారిలో నుంచి కాకుండా అరణ్య మార్గంలో నుంచి నడిపించటానికి కారణాలు స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. మొదటిది, వారికి యుద్ధము చేయటం తెలియదు. రెండవది, వారిలో సమానత్వము లేదు. ఇనిక్విటీస్ ఉన్నాయి. మూడోది చెప్పాలి అంటే దేవుని యొక్క ఆ దేవుని యొక్క విధి విధానాలు లేదా దేవుని యొక్క పిల్లలుగా వారు సంస్కరించబడి వాగ్దాన దేశంలో ఒక ఆ దేవుని మాటతో వారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ఆ మాట ప్రకారము ఎప్పుడు జీవించాలని దేవుడు ఇష్టపడ్డాడు గనుక వారిని అరణ్య మార్గంలో నడిపించడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. విమోచించబడిన ఇశ్రాయేళ్ల ప్రజలకు అరణ్య మార్గము ఎంత ప్రాముఖ్యమైనదో, రక్షింపబడిన క్రైస్తవునికి అరణ్య మార్గమైన ఈ జీవితం, అనగా విమోచించబడిన తర్వాత ఎదుర్కొనే జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే క్రైస్తవుని జీవితం ఎప్పుడు కూడా 3 ప్రాముఖ్యమైన విభాగాల్లో మనం చెప్పవచ్చు. మొదటిది సాల్వేషన్ లేదా జస్టిఫికేషన్. ఇది ఒక సింపుల్‌గా కొన్ని నిమిషాల్లోనో, కొన్ని గంటల్లోనో ఇది జరిగిపోతుంది. దేవుని దేవుని వైపు చూసి క్షమాపణ పొందుకుని, రక్షణ పొందుకోవటం అనేది అది చాలా సింపుల్. ఎప్పుడైతే మనము హృదయంలో విశ్వసిస్తామో, మనసులో క్షమాపణ పొందుకుని, బహిరంగంగా మనం ఒప్పుకుంటాం. అప్పుడు దేవుడు దాన్ని సాల్వేషన్ మనకి అనుగ్రహించేశాడు. అయితే నెక్స్ట్ స్టెప్ శాంటిఫికేషన్. శాంటిఫికేషన్ అంటే ప్రతిరోజు పరిశుద్ధపరచబడటం, ప్రతిరోజు దేవునితో నడవటం, ప్రతిరోజు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటం. ఇదంతా కూడా ఒక్కసారి రక్షింపబడిన తరువాత మరణం వరకు లేదా ఆయన రాకడ వరకు జరిగే ప్రక్రియ. ఇది క్రైస్తవుని జీవితంలో చాలా చాలా చెప్పాలి అంటే ఎంతో ప్రాముఖ్యమైన దశ. ఈ దశలో నిలదొక్కున్న వ్యక్తి చివరి వరకు ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే క్రీస్తుతో పాటు ఆయన యొక్క చిత్తంలో ఉంటారు. మూడవ దశ గ్లోరిఫికేషన్. ఒక్కసారి ఈ జీవితం ముగించిన తర్వాత మహిమలో చేర్చబడటం. ఈ 3 ప్రాముఖ్యమైన దశల్లో చాలా కేర్‌ఫుల్‌గా చెప్పాలి అంటే ఎంతో
జాగ్రత్తగా పౌలన్నట్టుగా మన రక్షణను మనము కొనసాగించుకోవాలి. ఈ అరణ్య మార్గంలో ఎదురయ్యే మరి ఇబ్బందులు, ఆకలి, దప్పులు, ప్రయాణపు అలసటలు, మరి సరియైన నివాస స్థలము లేని, అనుకూలత లేని యోగ్యతలు, చెప్పాలి అంటే గుడారాల్లో నివసిస్తున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ లోకంలో పరదేశులం అన్న మాటనెప్పుడు జ్ఞాపకం జేస్తాయి. సో, అవి ఆహ్, ఆ విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, మనం ఎప్పుడు కూడా మన గురి రాబోయే కనాను మీద ఉండాలే కానీ, ఈ లోకంలో ఇక్కడ మరి కొంత సమయానికి వదిలిపెట్టే వీటి కొరకు ఎక్కువగా మనము చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే, ఆ దేవుడు వారిని అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు మనము చూస్తూ వచ్చాం. వారికి ముందు ఉన్నాడు, వారికి వెనక ఉన్నాడు, వారికి డైరెక్షన్‌గా ప్రతి సమయంలో కూడా నడిపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో ఎన్ని సార్లు మరి వారు దేవుని మీద సణిగారో, దేవుణ్ణి అపార్థం చేసుకున్నారో, లేకుంటే నడిపించే నాయకులను అపార్థం చేసుకున్నారో మన ముందు విదితమే. మన ముందు అది స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి గనుక, మనము ఒక పాఠం నేర్చుకుని కొనసాగాలి. ఈ జీవితం దేవుడు మనల్ని రక్షించి, మనకు మరి మంచి మార్గంలో నడిపించి, ఆయన సారూప్యంలోనికి నడిపించాలని ఎప్పుడు ఇష్టపడుతున్న ఆ గొప్ప దేవుని ప్రణాళికను ఆయనతో పాటు చెయ్యి కలిపి మనం కూడా నెరవేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. సో, దేవుని యొక్క ప్రామిస్ అనేది అది మారదు. దేవుడిచ్చిన రక్షణ అది ఖచ్చితం. కానీ దాన్ని నిలుపుకోవటం మన యొక్క చేతుల్లో ఉంది. దేవుని యొక్క ప్రామిస్, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఒక్కసారి రక్షించబడ్డాము అంటే రక్షించబడినట్టే. కానీ దాన్ని నిలుపుకోవటం అనేది మన చేతుల్లో ఉంది. మనిషి మాట తప్పుతాడు గానీ, దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన ఇచ్చాడు, ఆ రక్షణ ఉంటుంది. అయితే దానిలో మనము ఉండాలా? దానిలో మనము కొనసాగించుకోవాలా? దానిలోనే మన యొక్క ప్రయత్నం ఉండాలనేది మరొకసారి నేను నా యొక్క ఉపోద్ఘాతంగా మరొకసారి మీ ముందు పెడతా ఉన్నాను. అయితే మనము పాఠంలోనికి వచ్చినట్లయితే, మనము చూస్తూ ఉన్నాము 16వ అధ్యాయము గత భాగంలో మనము చూసాం. వారు మరి అంతకుముందు వారు మరి న్ ఆహ్, ఆ యొక్క నీళ్ళ యొక్క సమస్య గుండా వెళ్లారు. కొంత సమయానికి వారు నడిచిన తర్వాత దాదాపు ఒక నెల రోజులు ముందుకు వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉన్న మాట, రెండవ నెల 15వ దినమున అనగా మరి వారు మొదలయ్యి అప్పటికి ఒక్క నెల అయింది. ఆ ఒక్క నెల సమయంలో ఆ ఒక్క నెల సమయంలో వారికి ఎదురైన రెండవ సమస్య ఏమిటి అంటే, వారికి మరి తెచ్చుకున్న ఆహారమంతా కూడా నిల్వలు అయిపోయిన పరిస్థితి. సో, వారి యొక్క ఊహలు, వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా ఓవర్‌గా యాంటిసిపేషన్స్ ఎప్పుడు కూడా మనకెలా ఉంటాయంటే, ఏదైనా దొరకకపోతే, అమ్మో! ఇక్కడితోనే మన యొక్క జీవితం ఆగిపోతుందేమో! ఈ ఈ ఈ పరిస్థితుల్లో నాకు ఇది లేకపోతే నా జీవితం నడవదేమో! అన్న ధోరణిలో మనము అనేక సార్లు ఆలోచిస్తున్న రీతిగానే ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి మోషే మీద, ముఖ్యంగా చెప్పాలి అంటే దేవుని మీద వారు సణగటం మొదలుపెట్టారు. మేమక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళము. ఇంకేదో తినేవాళ్ళమని ఎక్కడో జరిగిన దాన్ని గురించి ఇక్కడ లేని సమయంలో మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. సహజంగా మన జీవితాల్లో జరిగే సంఘటనే ఇది. అనేక మార్లు లేనప్పుడు ఎక్కువ వాటి గురించి మనము ఆలోచన చేస్తాం. అయితే దేవుడు మనకి ప్రొవైడ్ చేసే దేవుడన్న విషయాన్ని మనము మర్చిపోతాం. మరైతే దేవుడు వారి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉండి, ఆ ప్రణాళిక మరి మోషేకు చెప్పిన రీతిగా ఆ ప్రాంతంలో మన్నాను కురిపించి, లేదా సాయంకాలపు సమయంలో మరి ఆ పూరేళ్లను రప్పించి వారి యొక్క ఆకలిని తీర్చిన విధానాన్ని మనము చూస్తా ఉన్నాం. అయితే ఒక మాట గమనించండి. వారు ఇశ్రాయేల్ ప్రజలు ఒక గొప్ప విజయం తర్వాత ఇమ్మీడియేట్‌గా పతనం. మరలా విజయం, మరలా పతనం. మరలా విజయం, మరలా పతనం. అనగా ఒక్కొక్క విజయం వెనకాల వారి యొక్క పతనం ఉండింది. అంటే దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది ఇమ్మీడియేట్‌గా వారు పడిపోతున్న పరిస్థితులు మనము చూస్తా ఉన్నాం. వీరు
మరి మొదలై ఇప్పటికి నెల రోజుల సమయం అయినప్పటికీ 3 సార్లు ఇది మూడవసారి వారు దేవుని మీద సనగటం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా మనకు తెలుసు ఎర్ర సముద్రం సమయంలో దేవుని మీద మరి మోషే మీద భయంకరంగా వారు కంప్లైనింగ్ స్పిరిట్‌తో మాట్లాడారు. ఎప్పుడైతే విజయం వచ్చిందో దేవుని స్తుతించారు. మరలా నీటి సమస్య రాంగానే మరలా మొదలుపెట్టారు. అది తీరంగానే మరలా ఇప్పుడు ఆకలికి సమస్య రాంగానే ఇప్పుడు మరలా సనగటం మొదలుపెట్టారు. ఈ సనగటం అనేది అరణ్య పాపము అని మనము చూస్తూ వచ్చాం. ఈ అరణ్య పాపములో మనము చిక్కుబడిపోవద్దు. చాలా సార్లు మనము తెలియక చిక్కుబడిపోతాం ఈ విషయంలో. సనగటం అనేది కంప్లెయినింగ్ స్పిరిట్. అది ఒక్కోసారి బయటికి చెప్పం గానీ, లోలోపల మనల్ని అది ఒక విధమైన రెబెలియన్ స్పిరిట్ దేవుని మీద గానీ, ఆ పరిస్థితులను బట్టి గానీ, మనల్ని కఠినపరిచేలాగా చేస్తూ ఉంటది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయంలో మీరు సణగకయు సులువుగా చిక్కులు పెట్టు పాపంను మీరు తప్పించుకోవాలి అంటే, ప్రభువైన యేసు ప్రభువారి వైపు చూస్తూ మీరు కొనసాగాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక మనము చాలా సార్లు సింపుల్‌గా మన జీవితాల్లోకి ఎంటర్ అయ్యే ఈ యొక్క సణుగుల నుంచి మనము బయటికి వద్దాం. దేవుని యొక్క కృపను ఆశ్రయిద్దాం. దేవుడు ఎట్టి రీతిగా వారిని పోషించాడో మనము చూస్తా ఉన్నాం. అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుడు 20వ వచనంలో 10వ వచనంలో మనము చూస్తాం. గత సెషన్‌లో మరి నాకు గుర్తున్నంత వరకు 15వ వచనం వరకు మనం చూసాం. అయితే మరలా దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను గాని, ఒక్కసారి 10వ వచనం చూద్దాం. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా, వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. చాలండి. ఇక్కడ చూడండి, వారు ఎప్పుడైతే అరణ్యం వైపు చూస్తూ ఉన్నారో, అంటే దేవుని యొక్క ఆహ్, మార్గమైన అరణ్యం వైపు చూస్తూ ఉన్నారో, అప్పుడు దేవుని యొక్క మహిమను వారు చూసారంట. వెళ్ళబోతున్న మార్గాన్ని వారు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆ మార్గంలో వారికి ప్రత్యక్షమై చెప్పండి ఎంత గొప్ప ధన్యత వారు కలిగి ఉన్నారన్న విషయాన్ని దేవుడు మరి ఒక్కసారి వారికి చూపిస్తా ఉన్నాడు. వారు ఉన్నది అరణ్యంలోనే. ఆహారం దొరకని ప్రాంతంలోనే. కానీ వారు కలిగి ఉన్నది ఎవరిని అంటే ఆ ఆహ్, సర్వమును సృష్టించి సర్వ జీవులకు ఆహారమునిచ్చే దేవుని వారు కలిగి ఉన్నారు అన్న విషయాన్ని దేవుడు వారికి అక్కడ బోధిస్తా ఉన్నాడు. మనము చాలా సార్లు లేక అయిపోయుండొచ్చు. ఫండ్స్ లేక అయిపోయుండొచ్చు. ఆహారం లేక అయిపోయుండొచ్చు. అప్పుల బాధతో ఉండుండొచ్చు. లేకుంటే ఇంకేదైనా కొదువుతో, లేమితో మనము నడుస్తూ ఉండుండొచ్చు. కానీ ఒక్కసారి దేవుని వైపు చూస్తే మనకు సర్వ సమృద్ధినిచ్చే దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయాన్ని మరచిపోవద్దు. ఈ మాటను మరలా మనము చాలా ఏదో లగ్జరియస్ వాటి కొరకు మనం ఉపయోగించడానికి వీల్లేదు. ఆ మాట కూడా నేను ముందు చెప్తాను. నాకు పలానా చోట ఒక 10,00,00,000 ఫ్లాట్ కావాలి. లేకుంటే ఒక పెద్ద మెర్సిడెస్ బెంజ్ కావాలి. వీట్లి కోసం గాదు దేవుని వైపు మనం చూడాల్సింది. అందుకే దేవుడు మనకి అనుదిన ఆహారము, ప్రార్థన నేర్పించాడు. సో, వారికి కావలసిన దానికి సమృద్ధిగా ఇచ్చే దేవుడు అరణ్య మార్గంలో వారికి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాటేమిటంటే ఇంకొక దగ్గర కూడా మనము చూస్తాం. ఆహ్, 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. అలాగే 9వ వచనం, అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి. ఆయన మీ సణుగులను వినెనని ఇశ్రాయేలీల సమాజముతో చెప్పెను. అప్పుడు 11వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీల సణుగులను వింటిని. మనము అనుకోవచ్చు మన సణుగులు ఎవరు వింటున్నారు? ఎవరు చూస్తున్నారు? పక్కనున్న వారికి తెలీదు గదా! మనము కవర్ చేస్తున్నాము గదా! అనుకోవచ్చు. మన మనసులో ఏదైతే సణుగుట మనము చేస్తామో, దేవుడు తప్పక ఇశ్రాయేలు సణుగులు విన్న దేవుడు మన సణుగులు వినడా? తప్పనిసరిగా వింటాడు. గనుక ఈ పాపము మనము చేయవద్దు. మన మనల్ని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడైతే మనం ఈ యొక్క అండర్‌స్టాండింగ్‌లోకొస్తామో, ఎటువంటి లేమి పరిస్థితి మన జీవితాల్లో ఎదురైనా గానీ, అరణ్య మార్గంలో ప్రభువారిని చూస్తే చాలు. అరణ్య మార్గంలో వారు దేవుని వైపు చూసారు చాలు. చూడండి 11వ వచనంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 13వ వచనంలో అక్కడ ఆ వాగ్దానము నెరవేరింది.
అద్భుతమైన విషయం గదా! ఎప్పుడైతే అరణ్యంలో దేవుని వైపు చూస్తామో, ఆ ఆ కష్టతరమైన పరిస్థితులు, ఎటు చూసినా ఏది దొరకని పరిస్థితి, ఆహారానికి లేకుంటే జీవనానికి కష్టమైన పరిస్థితి, దేవుని ఒక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన పోషిస్తాడు. ఇక్కడ అదే జరిగింది. 15వ వచనంలో చూడండి. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది ఏమి అనే దానికి హెబ్రీ పదంలో దాని యొక్క అర్థాన్ని కింద ఫుట్‌నోట్‌లో ఇస్తూ ఉన్నప్పుడు మన్నా. సో, మన్నా అనేది ఏమిటి అనేది దానికి పేరు ఎవరికీ తెలీదు. ఏ ఏమిటి ఇది? అసలు దీని పేరేంటి? అన్నదాన్నే మన్నా అనుకుంటా ఉన్నాం మనం. సో, మన జీవితాల్లో ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆ మన్నా అనేది ఎంత ఆశ్చర్యమో, గాడ్స్ ప్రొవిజన్స్ ఆర్ ఆల్‌వేస్ మనకి సర్ప్రైజింగ్ గానే ఉంటాయి. సో, అందుకే మన జీవితాల్లో చాలా సార్లు మనం మన్నా పొందుకొని ఉన్నాం. ఈ మాట ప్రతి ఒక్కరి జీవితంలో నేను ముఖ్యంగా దేవుని మీద ఆధారపడి నడుస్తున్న వారి జీవితంలో ఈ సాక్ష్యాలు మనం వింటాం. ఎంత కావాలో ఎగ్జాక్ట్‌గా అంత మనకి లేని పరిస్థితిలో దేవుడు మనకి ఇచ్చి నడిపించే దేవుడు. నా జీవితంలో చాలా సాక్ష్యాలున్నాయి. అలాగే భక్తుల జీవితంలో చాలా సాక్ష్యాలున్నాయి. మనం వింటాం. ఆ సమయంలో వారికి ఎంతే కావాలి. కరెక్ట్‌గా దేవుడు అంతే ఒక వ్యక్తి ద్వారా సహాయం జేస్తాడు. అందుకే మన్నా అనేది ఆశ్చర్యం. అది అద్భుతం. అది గాడ్స్ ప్రొవిజన్. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. మన్నా అంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే సహాయము. అది ఎలా ఉంటుంది? ఆ సమయానికి, ఆ అవసరతకు, ఆ పరిస్థితికి తగినట్టుగా దేవుడిచ్చేస్తాడు. సో, ఎప్పుడైతే అరణ్య మార్గంలో ఇశ్రాయేల్ దేవుని వైపు చూసారో, దేవుడు ఆ పాళెమంతా కూడా మంచుతో కప్పేశాడు. ఆ కప్పబడిన మంచు మీద ఆ మంచు అలా అది ఆహ్, ఆహ్, అలా అది వీగిపోయిన తర్వాత అక్కడ వారికి సన్నటి కొత్తిమీర గింజల వంటి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడా ఆహారాన్ని దేవుడు వారికి దయచేశాడు. మేబీ ప్రతిరోజు మార్నింగ్ లేవాలా, దేవుడు కురిపించే ఆ మన్నాను ఎళ్లి తెచ్చుకోవాలా, దాన్ని తెచ్చుకొని తినాలా. ఇది దేవుడు వారికి ఇచ్చిన విధి. అయితే చూడండి, ఈ ఆశ్చర్యకరమైన పరిస్థితులు అది ఎప్పుడు మనకి అనుభూతి అవుతాయంటే, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు. మనము దేవుని మీద ఆధారపడకుండా మన సొంత ప్రయత్నాల్లో మనం ఆధారపడ్డామనుకోండి, చాలా సార్లు ఓవర్ అవుతాం. చాలా సార్లు లాస్ అవుతాం. ఈ లాస్ అయ్యి దేవుడు మనకి ఇవ్వట్లేదన్న ఆలోచనలో చాలామంది మరి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న విధానాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం ఎంతమందిని చూడట్లేదండి. ఈ ఆధారం లేని వారు లోకంలో ఎంతోమంది వారి జీవితాలను దేవుడు ఇచ్చే సమయానికంటే ముందే వారు మేము వెళ్ళిపోతామని ప్రోద్బలంతో సాతాను వారిని చంపేస్తా ఉన్నాడు. ఈ విషయాలు మనం చూస్తా ఉన్నాం. మనము దేవుని మీద ఆధారపడిన వారముగా యెస్, మన పరిస్థితి దేవునికి తెలుసు గనుక మన పరిస్థితి ఏమిటో దానికి తగినట్టుగా దేవుడిస్తాడు. కానీ మనము ప్రతిరోజు వెళ్ళాలా? దేవుని దగ్గర దాన్ని పొందుకోవాలా. ఇది దేవుడు నేర్పించిన విధానం. ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. యేసు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, అక్కడ ఆ టాక్స్ కలెక్టర్స్ వచ్చి ఆహ్, కైసరుకి పన్ను చెల్లించాలి అని జెప్పేసి అడిగినప్పుడు అక్కడున్న అథారిటీస్‌కి పన్ను చెల్లించాలి అడిగినప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు. పేతురు దగ్గర డబ్బులు లేవు. అప్పుడు దేవుడేం చెప్పాడు? "అయ్యా పేతురు, నువ్వేం జేస్తావంటే" పేతురు మనసులో అనుకుంటూ వస్తా ఉన్నాడు. చెప్పను కూడా చెప్పలేదు. పేతురుని అడిగారు గానీ ప్రభువారిని అడగలేదు. సో, వెంటనే పేతురుకి దేవుడు చెప్పిన మాటేంటంటే, "పలానా ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నువ్వు గేలం వేయి. నువ్వు గేలం వేసిన తర్వాత ఒక చేప వస్తది. ఆ చేప నోట్లో ఒక షెకెలు ఉంటది. ఒక అర్ధ షెకెలు. దాన్ని తీసుకొని వెళ్లి నా కొరకు, నీ కొరకు నువ్వు పన్ను చెల్లించేయి." చూడండి, గాడ్స్ ప్లాన్స్ ఎగ్జాక్ట్‌గా వీరి వీరిద్దరూ పన్ను కట్టడానికి ఎంత కావాలో అంత అమౌంటు ఆ చేప నోట్లో, ఆ సమయంలో దేవుడు పెట్టి ఉంచాడు. ఇది అద్భుతం కాదంటారా?
దేవుడు ఆయన చరిత్రలో అద్భుతం చేశాడు. ఇప్పుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తున్నాడు. రాబోయే సమయంలో కూడా దేవుడు అద్భుతంలో చేస్తాడు. ఈ మన్నా అనుభవాలు మన జీవితంలో ఉంటాయి, ఉండక మానవు. కానీ మనము దేవుని మీద ఆధారపడాలి. సో, దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన మరి ఇచ్చే దేవుడు అని మనము చూస్తా ఉన్నాం. అదెప్పుడు ఆశ్చర్యమే. అది ఏమి అని వారు పేరు పెట్టారు గనుక అది తెలియని ఆహారము. దేవదూతలు తినే ఆహారము. ఎగ్జాక్ట్‌గా తన ప్రజలకు ఎంత కావాలో అంత దేవుడు పంపించే ఆహారము. ఆ ఆహారము మరి పరలోకపు ఆహారము చెప్పాలి అంటే. హెవెన్లీ మన్నా. అది అది ఆయన బిడ్డలైన వారికి మరి తినటానికి దేవుడిచ్చాడు. ఆ హెవెన్లీ మన్నా అయిన యేసు ప్రభువారు ఆయన దిగి వచ్చారు. ఆయన ఈరోజు మనకి ఆహారమై ఉన్నారు. జీవాహారమై ఉన్నారు. సో, ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో గనుక మనము ఎంత ధన్యులమో ఒక్కసారి మరి అర్థం జేసుకోవాలి. ఏ పరిస్థితయినా కూడా మనము టెన్షన్ పడవలసిన అవసరం లే. కాకుంటే నిలకడగా ఉండి దేవుని సన్నిధికి వెళ్లి ఆ మన్నాను ఏరుకోవాలి. అప్పుడే మనము అది ఆశ్చర్యకరమైన సహాయాలు మనం పొందుకుంటాం. నేను ముందుకు వెళ్తా ఉన్నాను. 16 నుంచి మిగిలిన భాగం మనం చదువుదాం. 16-19 వచనాల వరకు చూద్దాం. ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ దేవుడిస్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. మోషే మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను, కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. అలాగే మరియు మోషే దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవ్వరును మిగల్చకూడదని వారితో చెప్పెను. సో, దేవుడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వారికిచ్చాడు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, ఒక్కొక్క పర్సన్‌కి ప్రతి వాని ఒక్కొక్క తలకు అన్న మాటను అక్కడ మనం గమనిస్తాం. ఆ! ఒక్కొక్క తలకు ఒక్కొక్క ఓమేరు దేవుడు ఇచ్చిన మరి ఆహ్, ఇన్‌స్ట్రక్షన్ అది. లేదా దాని సూచన. దాని ప్రకారము వారు ఏం చేయాలంటే, వారెళ్లి కూర్చుకోవాలి. దేవుడు ఆ పాళెము చుట్టూ ఆ ప్లేస్ అంతట్లో మరి మంచు కురిపించటం, మంచు తర్వాత మన్నాను కురిపించటం. ఇప్పుడు వెళ్లి ఒక్కొక్కరు వారి కుటుంబానికి కావాల్సినంత వారు తెచ్చుకోవాలి. ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క ఓమెర్ దేవుడిచ్చిన ఓమెర్ అనగా ఒక కప్ ఆఫ్ మన్నా అని ధర్మశాస్త్ర ప్రకారం మనం చూస్తాం. అయితే చూడండి దేవుడు ఈ మన్నాను కురిపించిన విధానము ప్రతి కుటుంబము వెళ్లి ఏరుకొని తెచ్చుకోవాల. చాలా మంది రిచ్ పీపుల్ ఏమనుకుంటారంటే జనరల్‌గా ఒక ఒక మన్నా సెంటర్ దేవుడు ఓపెన్ చేసాడనుకుందాం. మామూలుగా ఒక షాప్ దేవుడు ఓపెన్ చేసాడనుకుందాం. వారి కింద పనివారిని పెట్టుకొని మీరెళ్లి నా కోసం తీసుకొని రండి. నా కోసం తీసుకొని రండి. నేను నా యొక్క మనీ మీకు చెల్లిస్తాను అని చాలామంది ఆహ్, మరి చెప్పవచ్చు. బాగా డబ్బున్నవారు. కానీ దేవుని యొక్క నియమం ఏమిటంటే ప్రతి కుటుంబము వెళ్ళాలా. ప్రతి ఒక్క వ్యక్తికి తెచ్చుకోవాలా. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. ప్రతి కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళాలా. ప్రతి కుటుంబము దేవుని సన్నిధి నుంచి తెచ్చుకోవాలా. అంటే దీని ఆత్మీయ అర్థంలో మనము చూస్తే ఏ ఏ వ్యక్తికి కావలసిన ఆహారమో ఆ వ్యక్తి వెళ్లి దేవుని సన్నిధికి వెళ్లి కూర్చుకోవాల. జాగ్రత్తగా గమనిస్తే మనకు కావాల్సిన ఆహారము మనమే వెళ్లి దేవుని దగ్గరికి వెళ్లి అడిగి తెచ్చుకోవాల. దేవుని దగ్గర నుంచి మనము తెచ్చుకున్న ఆహారము ఎప్పుడు కూడా మనకి శ్రేష్టంగా ఉంటది. అందుకే నేను చాలా సార్లు ఆహ్, గుర్తు చేస్తూ ఉంటాను. మనము మెసేజ్‌లు వినేదానికంటే కూడా దేవుని దగ్గరికి వెళ్లి డైరెక్ట్‌గా ఆహారం పొందుకోవటం అనే దాన్ని మనము అలవాటు చేసుకోగలిగితే, దేవుడు ఆయన, ఆయన, ఆయన రివలేషన్స్ అంటే మన యొక్క ఆహారము మన యొక్క అవసరతకు తగినట్టుగా అక్కడ అదంటాడు గదా! ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ లేదు, తక్కువ కూర్చుకుంటే తక్కువ లేదు. అంటే మన అండర్‌స్టాండింగ్‌కి తగినట్టుగా దేవుడు ఆహారం ఇస్తాడు. ఈ అనుభవంలో మనం వెళ్ళగలిగితే నిజంగా ఇది ఎంతో ధన్యత. అందుకే అనుదిన ధ్యానము, అనుదినము దేవునితో కలిసి కొంత సమయము ఆయనిచ్చే ఆహారాన్ని మనం భుజించటం. అది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అది వేరే వారు భుజించిన లేకుంటే వేరే వారు తెచ్చుకున్న దాన్ని మనం భుజించటంలో టేస్ట్ ఉండదు. చాలా సార్లు వేరే వాళ్ళు
చెప్పే మెసేజ్‌ల కంటే కూడా మనము స్వయంగా దేవుని సన్నిధికి వెళ్లి కూర్చుని తెచ్చుకునే దానిలో చాలా, చాలా, చాలా అది ఆనందం, అది అవసరం కూడా. అప్పుడు ఎక్కువ స్ట్రెంగ్త్ పొందుకుంటాం మనం. అందుకే దేవుడు ప్రతి ఒక్కడు వెళ్ళాలి. ప్రతి కుటుంబానికి తగినట్టుగా వాళ్ళు వెళ్లి తెచ్చుకోవాలి. ఇంకొక మాటను గమనిస్తే చాలామంది ఎక్కువ కూర్చుకున్నారు. కొంతమంది తక్కువ కూర్చుకున్నారు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ లేదు. తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ లేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడ ఉన్న సమృద్ధి అంతా కూడా దేవుడు పర్ఫెక్ట్‌గా కౌంట్ చేసి ఆ ప్రజలకు ఈ వ్యక్తి ఓకే. ఇజ్రాయెల్ ప్రజలు ఇంతమందున్నారు. 20,00,000 ఉన్నారు. ఈ 20,00,000కి ఎంత ఆహారం కురిపించాలి? యెస్. అంతే ఆహారం దేవుడిస్తా ఉన్నాడు. అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఓమేర్ కన్నా ఎక్కువ తీసుకున్నాడనుకుందాం. ఏం జేయాలి? దాన్ని తక్కువ ఉన్నవాడికి దాన్ని అందజేయాలి. ఇప్పుడు తక్కువ ఉన్నవాడికి తక్కువ కాదప్పుడు. సో, జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనకిచ్చే సమృద్ధి అంటే ఒక వ్యక్తి చాలా మంది ఒక దేవుడు ఒక వ్యక్తి ఎక్కువ ఏరుకున్నాడండి. ఆయన కష్టపడి లేకుంటే దేవుడు అతన్ని బ్లెస్ చేసి తనకెక్కువ ఇచ్చాడు. తనేం చేయాలి దాన్ని? తక్కువ ఉన్న వారితో పంచుకోవాలి. అందుకే పౌలు నూతన నిబంధనలో ఈ విషయంలో 2 కొరింథీ పత్రిక 9, 10 అధ్యాయాలు మీరు చదువుకోండి. అక్కడ చాలా విషయాలు మాట్లాడతాడు. దేవుడు మనకి ఆ సమృద్ధి అంటే ఆ యొక్క ఆహారము గాని, రిసోర్సెస్ గాని ఆయన మనకిస్తూ ఉన్నప్పుడు తక్కువ ఉన్న వానితో మనము దాన్ని షేర్ చేసుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అవసరత ఉన్న దగ్గర దేవుడు మనకిచ్చిన సమృద్ధిని మనం వాడాలి. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క బలాన్ని మనం వాడాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వాడాలి. దేవుడు మనకిచ్చిన ధనాన్ని మనం వాడాలి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనకిచ్చిన సమృద్ధిని తక్కువగా ఉన్న వారితో షేర్ చేసుకుంటే, లేదా ఆహారము లేని ప్రాంతాల్లో షేర్ చేసుకోగలిగితే అది గదా ధన్యత. దేవుడు అందుకే గదా మనల్ని అరణ్య మార్గంలో నడిపిస్తా ఉంది. మనము ఫస్ట్ దేవుని వైపు చూస్తాం. దేవుడు మనకి ఆహారం ఇస్తాడు. ఆ ఆహారాన్ని మనము ఒకవేళ ఎక్కువగా కూర్చుకుంటే నో, 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 నో. ఇది ఇంతవరకే దేవుడు నాకిచ్చిన విధి. ఒక్కొక్క తలకి ఒక్కొక్క ఓమెర్. ఇంతకు మించి నాకు అవసరంలే ఆహారం. ఇంకొక మాట మనం గమనిస్తే అద్భుతమైన సత్యాలన్నీ మన్నాలో ఉన్నాయండి. ఆ ఒక్కరోజు సపోజ్ ఎక్కువ కూర్చుకున్నారండి. ఎక్కువ కూర్చుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. స్టాక్ పెట్టుకున్నారు. మనం మామూలుగా మన యొక్క ఆలోచన ఎప్పుడు గూడా అదే గదా! మనం ఎప్పుడు గూడా హ్మ్. ఏమి ఆహ్, దాన్నేమంటారు ఫుల్‌గా స్టాక్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంక నెక్స్ట్ 10 రోజులకొస్తదో లేదో మన్నా. ఇలా ఉంటది మన ఆలోచనలు. కానీ ఏమైందో తెలుసా? ఎక్కువ కూర్చుకొని పక్కన స్టాక్ పెట్టుకున్న వాళ్ళకి తెల్లవారి అది పురుగులు పట్టింది. ఆ మాట మనం చదివాం ఇప్పుడే. అదేమైందంటే అది పురుగు పట్టి 20వ వచనంలో ఉంటుంది ఆ మాట. అది పురుగు పట్టిపోయింది. అంటే ఒక్క రోజుకే అది. చూడండి దేవుని యొక్క అద్భుతమైన ప్లాన్. దేవుడు మనకిచ్చిన దాన్ని మనము ఉపయోగించకపోతే అది కుళ్ళు పట్టిపోతది. అది ఉపయోగం లేదు. అది ఎందుకు పనికి రాకుండా పోతది. అంటే ఒక విధంగా చెప్పాలంటే దానికి వాల్యూ లేదు. దాని ఎక్స్‌పైరీ పీరియడ్ అయిపోయింది. ఈరోజు ఎక్స్‌పైరీ పీరియడ్ అయిన దాన్ని చాలా మన దగ్గర పెట్టుకుంటా ఉన్నాం. దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు సుమా. ఇది ఎవరికి వాళ్ళు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ జేసుకోవాలి. అయ్యో! దేవుడు నాకిచ్చింది యెస్. నా యొక్క పోషణ కొరకు, నా యొక్క పోషణకు మించి ఇచ్చింది అది ఎక్స్‌పైర్ అయిపోతుందంట. సో, ఇది మన్నా ఆహారమైనా, దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ అయినా ఒకే విధంగా దేవుడు మరొకసారి మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే అది ఏ రోజుకు కావాల్సింది ఆ రోజే వెళ్లి తెచ్చుకోవాలి వాళ్ళు. సో, అంతకు మించి వారి దగ్గర స్టాక్ పెట్టుకుంటే అదేమైతుంది? పురుగు పట్టిపోతుంది. అది అది ఉపయోగపడకుండా పోతుంది. సో, ఇంకొక మాటేమిటో తెలుసా? 20, 21 చదువుదాం ఒకసారి. ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఉదయం వరకు మిగిల్చుకుంటే పురుగు పట్టిపోయింది గనక ఇప్పుడేం జేయాలి? ప్రతిరోజు ఒకవేళ ఎవరైనా ఎక్కువ ఫాస్ట్‌గా చేసేవాళ్ళు ఎక్కువ కూర్చుకున్నారనుకోండి. కొంచెం ఏరుకోలేనోళ్ళు తక్కువ కూర్చుకున్నారనుకోండి. వీళ్ళేం జేయాలి? ఓ మేరు వరకే వీళ్ళు తీసుకోవాలి. మిగిలింది వాళ్ళకిచ్చేయాలి. ఎందుకంటే తెల్లారికి పాడైపోతుంది. అద్భుతం గదా!
సో, ఇట్లా ఉంటే ఎంత బావుంటుంది. అందరికి సమానంగా ఆహారం. అందరికి సమానంగా డిస్ట్రిబ్యూషన్. వాటే దేవుని ప్లాన్స్, ఈ ప్లాన్స్‌లో మనం ఎళ్ళగలిగితే ఎంత బావుంటుంది. సో, గనుక చూడండి ఉదయం వరకు వార్తొచ్చాం. అయితే కొందరు ఏం చేశారు, మిగుల్చుకున్నారు గనుక పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోప్పడగా, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. సో, ఎప్పుడైతే ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి పాఠం నేర్చుకున్నారు. పాఠం నేర్చుకుని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. సో, దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తా ఉంటాడు. కానీ, మనం ఇంకా ఆ పురుగు పట్టిందాన్ని పక్కనే పెట్టుకొని కూర్చుంటాం. మనము ఆ పాఠాలు నేర్చుకోం. గనుక ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. మరి పురుగు పట్టకుండా దేవుడు మనకిచ్చిన దాన్ని మనకు ఎంత కావాలో అంతవరకు, మిగిలింది తక్కువ ఉన్నవాడికి తక్కువ కాకుండా మనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనకిచ్చింది వాడాలి. అది దేవుని యొక్క వాక్యమైన, దేవునిచ్చిన సమయమైనా, దేవుడిచ్చిన తలాంతైనా. సో, తర్వాత చూడండి ఎప్పుడైతే 21వ వచనం రెండో భాగం మొదటి భాగం చూస్తున్నాం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఇక్కడ అద్భుతమైన మాట చూడాలి. ఏమైతుందంట మన్నా ఒకవేళ వాళ్ళు బద్ధకంగా ఉదయమంతా పడుకుని, ఎళ్దాంలే 10 గంటలకెళ్దాంలే, లేకుంటే మధ్యాహ్నం ఎళ్దాంలే, 12కి ఎళ్దాంలే, లేకుంటే సాయంత్రం ఎళ్దాంలే. దేవుడు, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎండ వేడిమికి దాన్ని కరిగిపోయేలా చేశాడు. సో, అందుకే ప్రతిరోజు ఉదయం దేవుని సన్నిధిలో ఆ మన్నాను పొందుకోవాలి. ఇది దేవుడు పెట్టిన విధి. దేవుడు బద్ధకస్తులను ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడడండి. ఆయనకి పని చేసేవాళ్ళు కావాలి. ఇచ్చిన దాన్ని పొందుకుని బద్ధకంగా ఉండే వాళ్ళకి దేవుడు అస్సలు ఇష్టం ఉండదు. ఉదయాన ఆయన సన్నిధికి వెళ్లి ఆ మన్నాను పొందుకోవాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన విధి చూడండి ఎంత అద్భుతమైన సూర్యుడొస్తే అది మెల్ట్ అయిపోతుందంటే ఏంటి? పొద్దున్నే లేసి పని చేయాలి. పొద్దున్నే బద్ధకంగా ఉండటానికి వీల్లేదు. ఏ ఒక్కరు కూడా అందుకే చాలా మంది మనము శరీరం ఎప్పుడు కూడా సుఖం కోరుతుందంట. కానీ దేవుడు శరీరాన్ని నలగొట్టి మన ఆత్మను ఉజ్జీవింప చేయాలని కోరుకుంటాడు. శరీరం సుఖం కోరితే ఆత్మ నీరసించిపోతది. సో, దేవుడు మన ఆత్మ ఎప్పుడు కూడా అది ఉజ్జీవంగా ఉండాలని మన శరీరాన్ని ఆయన నలక్కొట్టడానికి ఇష్టపడతాడు. లేదా ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఇష్టపడతాడు. ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు మనకి ఆ విధానాలు నేర్పిస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఇక్కడ నేర్పించింది ఏంటి కూడా సమయానికి వెళ్ళాలి. లేట్ అయిందంటే ఆ రోజు మిస్ అయిపోతది. వేరే వాళ్ళు ఇస్తారు అంటే ఏమో ఆళ్ళు కూర్చుకోకపోవచ్చు ఆ రోజు ఆ సమయంలో. చాలా సమయాలు మనం ఇలాగే అనుకుంటాం. దేవుడు చెప్పాడు గదా! అందరికి సమానంగా తీసుకోవాలి గదా! మరి వేరే వాళ్ళు కూర్చుకోకపోతే ఏం జేస్తాం? ఆ రోజు ఆకలితో ఉంటాం మనం. గనుక మనమే వెళ్ళాలి. సమయానికి వెళ్ళాలి. దేవుడిచ్చేదాన్ని పొందుకోవాలి. అందుకే దేవుడు ఈ మాటను ప్రార్థనలో పెట్టాడు. అనుదిన ఆహారమును మాకు దయచేయము. అనుదినం ఆహారం అంటే పొద్దున్నే లేవంగానే తినక ముందే ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. దేవుడిచ్చేసాడులే. నేను తర్వాత చేస్తానులే అనేదానికి కాదు. సో, ఈ అలవాటు మన జీవితాల్లో మనము నేర్చుకోవాలి. తర్వాత చూడండి 22-30 వచనాల వరకు ఇంకొక భాగాన్ని మనము చూస్తే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెర్లు చొప్పున రెండింతల ఆహారము కూర్చుకున్నప్పుడు, సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. చూడండి. అద్భుతమైన మాట. 22వ మాట మనం చూస్తే, ఆరో దినమున ఏం చేశారంట వాళ్ళు 2 రెండింతలు చొప్పున వారు ఆహారము కూర్చుకున్నారు. సో, ఈ రెండింతలు చొప్పున ఆహారం కూర్చుకోమని అప్పటి వరకు మోషే చెప్పలేదు. లేదా దేవుడు చెప్పలేదు. జాగ్రత్తగా గమనించండి. కానీ వారు ఆ విశ్రాంతి దినాన్ని వారు ఆచరించే కొంతమంది వారేం చేశారంట, ఆరో దినాన రెండంతలు కూర్చుకున్నారు. ఆ! ఆరో దినాన రెండంతలు కూర్చుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది అధికారులు అంటే అక్కడున్న నాయకులు వచ్చి మోషేకి చెప్తున్నప్పుడు, అప్పుడు మోషే చెప్తున్న మాట చూడండి. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది. రేపు విశ్రాంతి దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, వండుకోవలసింది వండుకొనుడి. ఉదయమున వరకు మిగిలిందంతయు మీ కొరకు ఉంచుకొనుడి వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు. దానికి పురుగు పట్టలేదు. మోషే నేడు దాన్ని తినుడి. నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము. నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజల్లో కొందరు ఏడవ
ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను మీరెన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనలరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమున ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళగూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన ఆవపు అపూవము అవూపము వలె ఉండెను. అపూపము వలె ఉండెను. చాలండి. ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆ విధి విధానాన్ని కొంతమంది ఏం చేశారంట, ఏడో దినాన కూడా దొరుకుతదని జెప్పేసి వెళ్లారంట. దేవుడు మాట్లాడుతున్న మాట, ఎంతవరకు నా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించకుండా ఉంటారు? దేవుడు ఈ అధ్యాయం మొదటి భాగంలో వారు సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట అదే. వీరు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారా లేదా నేను పరీక్షించి చూస్తాను. దేవుడిచ్చిన మాటను ఎప్పుడు కూడా మనము మీరటానికి మనము చాలా సార్లు చెప్పాలి అంటే వితౌట్ ఎనీ భయం లేకుండా మీరిపోతా ఉంటాం. దేవుడు ఒక మాట చెప్పాడంటే, ఆ మాట ప్రకారం మనం జీవించే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా గౌరవిస్తాడు. అయితే చాలా మందికేంటంటే ఆ మాట పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే గాని, అంటే ఒక్కసారి దాని అనుభవం తెలుసుకుంటేనే గాని, అప్పుడు ఒక దెబ్బ పడితే గాని మన మాటలో చెప్పాలంటే అప్పుడు నడుస్తాం. సో, ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టి ఏడో దినాన వెళ్లారు. సో, ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే 6 రోజులు వారు కూర్చుకున్నప్పుడు తెల్లవారి సమయానికి అది పనికి రాకుండా పోయింది గానీ, ఆరవ రోజున కూర్చుకున్నది ఏడవ దినానికి మాత్రం దేవుడు దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టాడు. ఇదెలా పాసిబుల్ అవుతుంది? ఇదెలా పాసిబుల్ అవుతుంది? సో, అందుకే దేవుడు చెప్పినట్టుగా మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే, ఆయన యొక్క అద్భుతాలన్నీ మన జీవితాల్లో చూస్తాం. ఆయన యొక్క అద్భుతాలన్నీ మన జీవితంలో చూస్తాం. దేవుడు ఒక పద్ధతిని, ఒక క్రమ పద్ధతిని ఆయన పెట్టినప్పుడు మరి చాలామంది మనము దేవుని యొక్క సన్నిధిని గౌరవించకుండా చాలా సార్లు మనము సంఘ సహవాసంలో మనము మరి జాయిన్ అవ్వటానికి ప్రయత్నించకుండా మన ఇష్టానుసారంగా మనము చాలా సార్లు మనము పక్కకి వెళ్ళిపోతా ఉంటాం. దేవుడు అందుకే ఒక క్రమ పద్ధతిని పాత నిబంధన కాలంలో పెట్టాడు. అది విశ్రాంతి దినం. దేవుడు మరి ఆయన విశ్రాంతి దినము సృష్టి ఆరంభంలోనే పెట్టినట్టుగా ఆ ఏడవ దినాన్ని పరిశుద్ధపరచి మరి విశ్రాంతి దినముగా పెట్టినట్టుగా మరి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆ నిబంధనను, ఆ కట్టడను బోధిస్తా ఉన్నాడు. అది మనము సంఘముగా ఆచరించాలి. వర్క్, పని, ఇంపార్టెన్స్ ఏదైనా గాని అన్‌లెస్ దట్ ఈస్ హెల్త్ ఎమర్జెన్సీ మనము దేవుని యొక్క సన్నిధికి తగిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఎందుకంటే అది దేవుడు పెట్టిన విధి విధానం. అందుకే హెబ్రీ పత్రికలో ఈ మాట అంటాడు. మీరు సంఘముగా కూడుకొనుట మానుకొనవద్దు. ఎందుకంటే అది సంఘము దేవుడు సహవాసం అనేది ఎందుకు ఇచ్చాడు అంటే ఒకరినొకరు పరచబడటానికి, అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి. ఒక సహవాసము ఎందుకు అంటే అది బలముగా దేవుని కొరకు జీవించటానికి దేవుడిచ్చిన విధానం. దాన్ని మనము మిస్‌యూజ్ చేసుకోవద్దు. దేవుడు అందుకే ఆయన మన్నా కురిపించే విధానంలో అనుదినము ఉదయాన కురిపించాడు. లేట్ అయితే దొరకలేదు. ఆరవ రోజు కూర్చుకున్నది ఏడవ రోజుకి ఆయన ప్రిజర్వ్ చేసి పెట్టాడు. ఏడవ రోజు ఆయన ఇవ్వట్లేదు. దీన్ని బట్టి అర్థం ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధికి మనము ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, మనము ఎన్నో సార్లు మన బిజీలో దేవుని యొక్క సన్నిధిని మనము నెగ్లెక్ట్ చేస్తాం. దేవుడు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. దేవుని సన్నిధిని ఎవరమైతే నెగ్లెక్ట్ చేస్తామో, దేవుడు ఆ విషయంలో ఎప్పుడు కూడా ఆయన క్షమించడు. ఎందుకంటే అది మనము లాస్ అవుతాం. అది మనము లాస్ అవుతాం. సంఘముగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. మనము ఈ ఇక్కడ వదిలిపెట్టే వాటి కొరకు ఎక్కువగా మనము దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. గనుక మనము జాగ్రత్తగా ఆ విషయాన్ని మనము గమనించాలి. సో, మన్నా అనేది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము వెళ్లి పొందుకోవాల్సిందే. మన్నా అనేది ఎవరి అవసరతకు తగినట్టుగా దేవుడు వారికిస్తాడు. ఇంకొక మాట మనము చూస్తే ఆ మన్నా యొక్క టేస్ట్ ఎలా ఉంటుందంట, చిన్న పిల్లలకేమో పాలలాగా,
మరి ఇంకొంచెం పెద్ద పిల్లలకి వారి యొక్క స్ట్రెంగ్త్‌కి తగినట్టుగా మరి పని చేసే వారికి యవ్వనస్తులకు ఒకలాగా, స్త్రీలకు ఒకలాగా, పురుషులకు ఒకలాగా, వృద్ధులకు ఒకలాగా ఎవరి అండర్‌స్టాండింగ్‌కి తగినట్టుగా వారికి. అది చూస్తే కొత్తిమీర గింజ వలె, చిన్న తేనె కలిపిన ఒక సలాడ్ వలె, లేకుంటే ఆహ్, దాన్ని ఒక పదార్థం వలె. దాని గురించి సంఖ్యాకాండం 11 అధ్యాయంలో రాస్తాడు. అది దాంతో రొట్టెలు కాల్చుకున్నారు. దాంతో అన్నీ చేసుకున్నారు. అంటే చూడండి, ఒక్క మన్నాతో, ఒక్క మన్నాతో దేవుడు 40 సంవత్సరాలు వారి యొక్క మరి సత్తువ తగ్గిపోకుండా, వారి యొక్క హెల్త్ అంతా కూడా ఎట్లా ప్రిజర్వ్ చేసుకుంటా వచ్చాడు. ఒక్కళ్ళకైనా ఏమైనా అంటే వాళ్ళు అవిధేయులై దేవుని యొక్క శిక్షను తెచ్చుకున్నారే తప్ప, దేవుడు వారికి ఏమైనా అనారోగ్యం కలగజేశాడా ఆహారం వల్ల? ఏమైనా శక్తి వారికి తగ్గిందా? వారు ప్రయాణించింది నార్మల్ రూట్స్‌లో కాదు. వారు ప్రయాణించింది అరణ్య మార్గంలో. ఎంతో శక్తి కావాలి వారికి. ఎంతో కష్టతరమైన పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు. అయినప్పటికీ దేవుని యొక్క కృప ఎంత చక్కగా వారిని మరి ప్రిజర్వ్ చేసిందో ఆ మాటలో మనము చూస్తా ఉన్నాం. సో, గనుక దేవుని యొక్క విధి విధానాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మనకిచ్చిన కట్టడలు మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. సో, సంఘముగా మనము కూడుకొనుట మానవద్దు. చాలామంది ఏమనుకుంటారు, నేను ఇంట్లో చేసుకుంటే చాలులెండి. సంఘంతో నేను కలవనండి. వాళ్ళు అలా ఉన్నారండి, వీళ్ళు ఇలా ఉన్నారండి. నేనొక మాట చెప్తాను. ఈ ఈ ప్రపంచంలో అంటే మనము జీవిస్తున్న ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ అయిన సంఘము ఎక్కడా లేదు. ఎక్కడికెళ్ళినా ఏదో ఒక లోపం కనపడతది. సో, ఆ లోపాలను వెత్తిపెట్టడం మనం పక్కన పెట్టి, మనము దేవుడిని ఆరాధించి, మనము ఎంతవరకు ఎదుటి వ్యక్తికి ప్రయోజనకరంగా ఉండగలం, మనము ఎంతవరకు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలం, ఎంతవరకు ఆ సంఘాన్ని మనం బలపరచగలం, ఎంతవరకు మనము మరి ఆ సంఘాన్ని మరి దేవుని యొక్క దర్శనంలోనికి మనం తీసుకొని వెళ్ళగలం అనేది మనం ఆలోచన చేయాలే తప్ప, సంఘాన్ని మనము కంప్లెయింట్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి దొరుకుతది. మనమేం జేస్తామంటే, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉన్నారు గదా! అని మనం కలవకుండా మానేసి, మనము చల్లారిపోతాం. లేదా మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము జీవించలేం. యాక్టివ్‌గా మనం ఉండలేం. దేవుని పనిలో మనం యాక్టివ్‌గా ఉండాలి అంటే సంఘంతో కలిసి మనం వెళ్ళాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మనము ఐక్యత కలిగి యూనిటీలో మనము జీవించాలి. లాస్ట్‌గా 31-36 వరకు మనము చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. 32 మరియు మోషే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నువ్వు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తన యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసపు ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో దశమ భాగము. చూడండి, ఇక్కడ దేవుడు ఒక టెస్టిమోనీగా మన్నాను సాక్ష్యపు గుడారపు అనగా టర్బనకల్ ఆ మందసములో ఎదురు భాగంలో ఆ ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ ముందు ఈ మన్నాను దేవుడు ఒక టెస్టిమోనీగా అక్కడ పెట్టమన్నాడు. సో, అక్కడ ఏదైతే మరి ఆ బంగారపు పాత్రలో పెట్టబడిన మన్నా వండిందో దేవుడు దాన్ని ప్రిజర్వ్ చేశాడు. ఇక్కడ డైలీ వీళ్ళు తెచ్చుకుంటున్నది నెక్స్ట్ రోజుకి పాడైపోతా ఉంది. లేదా ఆరో దినమున తెచ్చుకున్నది ఏడో దినం వరకే ఉండింది. తర్వాత అది ఉండలేదు. కానీ సాక్ష్యపు మందసం ముందు పెట్టింది మాత్రం దేవుడు దాన్ని ప్రిజర్వ్ చేశాడు. ఎలా ఇది పాజిబుల్? దేవునికి శూన్యంలో సమస్తమును సృష్టించిన ఆ దేవునికి ఆయన ఆ మన్నాను ప్రిజర్వ్ చేయగలిగే శక్తి ఆయనకుంది. చూడండి, ఆ సాక్ష్యము దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు ఈ అరణ్యంలో నడిచిన 40 సంవత్సరాలు ఈ యొక్క మన్నాను మీరు తిన్నారు కాబట్టి, ఆ మన్నాను కనాను దేశం చేరినప్పుడు మీ తరతరముల ప్రజలు దాన్ని చూడాలి. ఎంత అద్భుతమైన మాట! ఈ అరణ్యంలో మీరు జీవించటానికి కారణమైన ఈ మన్నా కనాను దేశంలో మీరు చేరినప్పుడు మరలా మీ ప్రజలు మీ జనరేషన్స్ చూస్తారు. లేదా మీరు చూస్తారు. ఎంత అద్భుతమైన మాట! ఈ మాటను మనము చూస్తా ఉన్నాం చూడండి. వారు అరణ్యంలో నడిచే దినములన్నీ కూడా వారు మన్నాను తిన్నారు. ఎప్పుడైతే కనాను దేశంలోనికి వారు ఎంటర్ అయ్యారో, ఆ సమయంలో మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో అక్కడ మన్నా
నిలిచిపోయెను అన్న మాటను మనం చూస్తాం. ఈ జీవవాక్యమైన యేసు ప్రభువారు అరణ్య మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్న ఈ ప్రతి పరిస్థితిలో మన ఆహారం ఆయనే. మనము ఈ ఈ యొక్క టెస్టిమనీ మన లైఫ్‌లో మనం చూపించినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పొందుకుంటారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పొందుకుంటారు. ఆ తరతరాలు వాళ్ళు మనం పొందుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ఆ పరమ కణాల్లో మనము చూస్తాం. అందుకే దేవుడు ఒక మాట అంటాడు. చివరిగా ఆ మాటను నేను చెప్పి ముగిస్తాను. యోహాను పత్రిక 6వ అధ్యాయము ఒకసారి ఈ మాట చూద్దాం. యోహాను పత్రిక 6వ అధ్యాయము, యోహాను పత్రిక 6వ అధ్యాయము 32-33 వచనాల వరకు చూద్దాం. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లేదా 32 చూద్దాం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. అలాగే 47వ వచనం చూస్తే, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినిను చనిపోయిరి. దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చూడండి, దేవుడు అద్భుతమైన మాటలు, ఆ మర్మములు మనకి బోధిస్తూ ఆయన చెప్తూ ఉన్న మాట, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమైన ఆ దేవుణ్ణి భుజించిన వాడు ఎన్నటికీ మరణమును రుచి చూడడు. పితరులు మన్నాను తిన్నారు, చనిపోయారు. ఆ మన్నాను మోషే కురిపించలేదు, దేవుడు కురిపించాడు. ఆ మన్నా ఎవరో కాదు, యేసు ప్రభువారు. భౌతికమైన ఆహారము ఆయనే, జీవాహారము ఆయనే, మనల్ని బ్రతికిస్తూ ఉన్నది ఆయనే. ఆ మన్నాను కలిగిన ప్రజలుగా మన జీవితంలో ఏదైనా కొదువుందా? ఆశ్చర్యకరమైన మన్నా ఉంది మనకి. ఏదైనా లేమి ఉందా? ఆశ్చర్యకరమైన సహాయత మనకుంది. ఈ మన్నా అన్న మాటను మనం మర్చిపోతే మనము ఆశ్చర్యాన్ని పొందుకోలేం. మనం అద్భుతాలు చూడలేం. ఎప్పుడైతే మనము ఆ మన్నాను ఓపికగా ఉదయాన్నే దేవుని సన్నిధికి వెళ్లి, ఓపికగా మరి దేవా నా అవసరత ఇది. దేవా నాకిది లేమి ఉంది. నువ్వు అడగమన్నావు కదా! నేను అడుగుతా ఉన్నాను. నా ఆహారం నాకు దయచేయి. నాకు ఈ పరిస్థితుల్లో ఈ అవసరత నాకుంది నీకు తెలుసు. నేను అడుగుతా దేవుడు ఎప్పుడు కూడా ఎసెన్షియల్స్ అడగమనే చెప్తూ ఉన్నాడు. మనము అడగక చాలా పొందుకోవట్లేదు. సో, మరి లోకస్తుల వలె మనము నిరీక్షణ లేని వారము కాదు. సో, దేవుడు మనకి జీవాహారమైన దేవుడు మనకున్నాడు. గనుక మనము దేవుని సన్నిధికి వెళ్లి అడిగి పొందుకుందాం. దేవుడిచ్చే ఈ ఆహారాన్ని మనము మరి భుజించి బలము కలిగిన వారమై, ఎక్కువగా ఒకవేళ దేవుడు మనకిచ్చినట్లయితే దాన్ని లేమిలో ఉన్న వారికిచ్చి మనమేం చేద్దాం? సమానముగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం పాటుపడదాం. వ్యర్థముగా మన జీవితాల్లో పెట్టుకోవద్దు. పురుగులు పడేలాగా పెట్టుకోవద్దు. దేవుడు ఏదైతే విధి విధానాలు మనకిచ్చాడో దాని ప్రకారమే మనము ఆ మన్నాను భుజించాలి. బలం పొందుకోవాలి. మరి ఆ అవసరతలో ఉన్న వారికి మనము సహాయం చేయవలసిన వారమై ఉన్నాం. సో, ఒక వ్యక్తి ఇలాగే అనుకున్నాడంట. దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు గదా! నేనింకా సమృద్ధిగా దాన్ని పెంచుకుంటాను గదా! ఇంకొంచెం నేను దాన్ని పెంచుకోవడానికి నేను ఆ యొక్క స్టాక్ పెంచుకోవడానికి నేను గోడౌన్‌లు కడతాను. లేక ఇంకొంచెం నేను పెద్దగా చేసుకుంటాను. ఇంకొంచెం చేసుకుంటానని ఆలోచన చేస్తా ఉన్నాడు. తనకున్న దాన్ని ఇతరులకు పంచలేకపోయాడు. కానీ ఒకరోజు దేవుడొచ్చి అడుగుతా ఉన్నాడు. "ఒరేయ్ వెర్రివాడా! నువ్విచ్చిన దాన్ని నువ్వు ఇతరులకు పంచలేదు. ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు సంపాదించిందంతా ఏమైపోతది?" అని దేవుడు అడుగుతా ఉన్నాడు. సో, నేను మొన్న రీసెంట్‌గా ఒక 2 రోజుల క్రితం లేదా నిన్నటి దినాన నేను న్యూస్‌లో చదివాను. ఒక వ్యక్తి తను యూఎస్‌లో యంగ్‌స్టర్ 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు. మరి తన యొక్క స్టార్టప్ కంపెనీని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. అనతి కాలంలోనే తక్కువ సమయంలోనే ఆ యొక్క స్టార్టప్ కంపెనీని తను 8,000,00,00,000కు పైగా మరి వాల్యూతో తను చేర్చాడు. 8,000,00,00,000కు పైగా ఆ సామ్రాజ్యాన్ని తను చేర్చినప్పుడు వేరే కంపెనీ వచ్చి తను స్థాపించిన ఆ యొక్క స్టార్టప్ కంపెనీని మరి తను అమ్మివేశాడు వారికి చెప్పాలి అంటే. ఇప్పుడు తన చేతిలో 8,000,00,00,000 ఉన్నాయి.
సో, ఆ వ్యక్తి ఒక పోస్ట్ పెడతా ఉన్నాడు. నా దగ్గర 8,000,00,00,000 ఉన్నాయి. నేను గత 4 నెలల్లో, 3 నెలల్లో నేను అక్కడక్కడ తిరగాలని ప్రయత్నించాను. కానీ నాకెక్కడా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడా కూడా నాకు తృప్తి లేదు. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు. ఏం చేయాలో నేను అటు ఇటు తోచకుండా ఉండిపోయాను అని తను మాట్లాడుతూ ఉంటే నాకనిపించింది ఒకటే. ఈ లోకంలో వ్యర్థమైన దాని కొరకు అంటే పురుగులు పట్టి ఇక్కడ పోయేదాని కొరకు మనము దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ మనం వాటి కొరకు పోరాడుతూ చివరికి మనం మిగుల్చుకునేదేమిటి? చాలామంది మనము డబ్బుంటే అన్నీ ఉంటాయనుకుంటాం. లేకుంటే వస్తువులుంటే అన్నీ ఉంటాయనుకుంటాం. లేదంటే రిసోర్సెస్ ఉంటే అన్నీ ఉంటాయనుకుంటాం. కానీ దేవుడంటా ఉన్నాడు, ఇవన్నీ కాదు. నీ ప్రాణము చాలా అయినది. నీ ప్రాణం చాలా ఇంపార్టెంట్. దాన్ని నువ్వు మర్చిపోతే ఈ లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు ప్రాణమిచ్చిన దేవుడు చెప్తూ ఉన్నాడు, యెస్, మీకు జీవాహారం నేనే. నన్ను తిని మీరు భుజించండి. మరణం పొందకుండా మీరు నిత్య జీవంలోనికి వెళ్తారు. నన్ను తిని మీరు భుజించిన తరువాత మీరేం చేయాలి అంటే, నా నామాన్ని ప్రచురం చేయాలి. నన్ను మీరు కలిగి ఉన్నవారు, మీకు కలిగి ఉన్నదాన్ని సమృద్ధి అయిన మీకు కలిగి ఉన్నదాన్ని అవసరతలో ఉన్న వారికి మీరివ్వాలి. నేను చెప్పిన విధి విధానాల ప్రకారం మీరు సంఘముగా ఉజ్జీవింపబడి నడవాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. మీరు ఆ యొక్క వాక్యాన్ని మీ బిడ్డలకు తరతరాలు దాన్ని చూపించాలి. వారు దేవుని నామాన్ని అది ఘనపరిచే విధంగా మీరు కనాను దేశంలో మరలా మీరు చూస్తారు. ఇట్టి మాటలు చెప్తున్న ఆ దేవునికి ఒకసారి మన హృదయాలను సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుదాం. ప్రార్థన చేసుకుందాం.